రైట్ చూస్తున్నాం ఓల్డ్ సిటీకి సంబంధించి బ్లాస్టింగ్ కేసులో అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి మనకి. సీసీ ఫుటేజ్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తుంటే గనక ఒక ఫ్రాక్షన్ సెకండ్ లో ఇది జరిగిపోయినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఒక్కసారిగా ఆ బ్లాస్టింగ్ వచ్చినటువంటి టైంలో వెంటనే 3 ఫీట్ల లోతుగా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనం ఒక్కసారి మనం ఆరో చూపిస్తున్నటువంటి దృశ్యాలని కనుక చూస్తుంటే కనుక అది కంప్రెషన్ పేలినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అంటే అది వేరే మెటీరియల్ ఏదైనా యూజ్ చేసి ఉండొచ్చా, ఇది ముందుగానే ఏదైనా కుట్ర పన్నారా అనే కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా అక్కడ ఊహించిన పరిస్థితి. అంటే క్యాజువల్గా అందరు నార్మల్గా వచ్చే దారిలో వెళ్తూ ఉన్నారు, వెళ్లే వాళ్ళు అటు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా బైక్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా అది ఊహించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ టైంలో అయితే జరిగిందో ఆ రాత్రి 10:25 ఆ టైంలో చూసుకుంటే కనుక ఒక్కసారిగా 100 మీటర్స్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఇది ఒక్కసారిగా అది ఏదైతే బ్లాస్టింగ్ అనేది జరిగిందో ఆ సరౌండింగ్స్ లో 100 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్రతి ఇళ్లకు కూడా ఈ బ్లాస్టింగ్ అనేది వ్యాపించినట్లుగా అర్థమవుతుంది. వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి 100% దీన్ని ఒక బాంబుగానే చెప్తూ ఉన్నారు, బాంబ్ బ్లాస్ట్ అనే చెప్తున్నారు. ఎందుకంటే ఒక కంప్రెషన్ ఇలాంటి పరిస్థితిలో ఆ పేలుడు సంభవిస్తే కనుక అంత త్వరగా వ్యాపించదు అండ్ అంత లోపలికి వెళ్లే అవకాశాలు అయితే లేవు అనేది ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. కంప్రెషర్ పేలుడు ఒకవేళ జరిగి ఉంటే కనుక ఆ సరౌండింగ్ మట్టుకే, ఆ గోడ మట్టుకు, అక్కడ ఉన్నటువంటి ఆ లోపల మట్టుకే జరిగేది. కానీ ఒక బాంబ్ బ్లాస్టింగ్ జరిగితేనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, సరౌండింగ్స్ లో ఉన్నటువంటి పేలుళ్లు సంభవిస్తాయని చెప్తూ ఉన్నారు. అండ్ మనం చూస్తుంటే కనుక ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ని కనుక ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంటే అది ఖచ్చితంగా కంప్రెషన్ పేలుడు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఫ్రాక్షన్ సెకండ్ లో ఒక బ్లాస్ట్ జరిగిపోయింది. జరిగిన వెంటనే అది లోపలికి 3 ఫీట్ల లోపలికి వెళ్ళిపోయింది. అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా భయంతో పరుగులు తీస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ గా జరిగి ఇట్లా సెకండ్ లో వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బాంబు పేలినట్లుగా ఉంది అని కంప్లీట్ గా స్థానికులు కూడా ఒకవైపు దానికి స్ట్రాంగ్ గా మనము దాని గురించి వాదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని సిబిఐకి అప్పగించాలి, ఈ కేసుకు సంబంధించి పూర్తిగా మనము అబ్జర్వ్ చేయాలి అని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఏమంటున్నారు ఒకసారి మనం చూద్దాం. లోకల్ స్థానికులు ఏమంటున్నారు దీనికి సంబంధించి చూద్దాం. सोमवार के दिन गोमती इलेक्ट्रॉनिक 10:15 पे जो ब्लास्ट हुआ है, ये जो है टेररिस्ट का ब्लास्ट हो सकता है 100%, क्योंकि ये कंप्रेसर का ब्लास्ट नहीं होता. इसमें जो 3 फीट गड्ढा जो ब्लास्ट होने से इतना भारी गड्ढा हुआ है, इसका कंप्रेसर का ही ये डेटोनेटर या से ब्लास्ट से हुआ है. तो इसकी इंक्वायरी जो है होनी चाहिए और इसको ओल्ड सिटी में जो इससे जुड़े हुए लोग हो सकते हैं उनके ऊपर जांच करनी चाहिए. सोमवार के दिन गोमती इलेक्ट्रॉनिक 10:15 पे जो ब्लास्ट हुआ है, ये जो है टेररिस्ट का ब्लास्ट हो सकता है 100%, क्योंकि ये कंप्रेसर का ब्लास्ट नहीं होता. इसमें जो 3 फीट गड्ढा जो ब्लास्ट होने से इतना भारी गड्ढा हुआ है, इसका कंप्रेसर का ही ये डेटोनेटर या से ब्लास्ट से हुआ है. तो इसकी इंक्वायरी जो है होनी चाहिए और इसको ओल्ड सिटी में जो इससे जुड़े हुए लोग हो सकते हैं उनके ऊपर जांच करनी चाहिए. రైట్ చూస్తున్నా కదా, స్థానికులు కూడా దీని మీద స్ట్రాంగ్ గానే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఒక అనుమానాస్పదంగా అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైతే కంప్రెషన్ కనుక చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి పేలే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఏదైతే బాంబుకి సంబంధించినటువంటి ఒక దృఢమైనటువంటి బాంబు పదార్థం అందులో ఉంది కాబట్టి బ్లాస్టింగ్ అనేది జరిగింది. పక్కన ఉన్నటువంటి షట్టర్ చూసుకుంటే కంటిన్యూస్ గా ఆ జరిగినటువంటి టైంలో, ఆ బ్లాస్టింగ్ జరిగినటువంటి టైంలో ఎగిరిపడినటువంటి దృశ్యాలు కూడా మనం ఒకసారిగా చూస్తూ ఉన్నాము. ఇది ముమ్మాటికి తప్పేనని చెప్తూ ఉన్నారు స్థానికులు. ఏదో జరిగింది అని మాత్రం అనుమానం స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ ఉన్నారు. 3 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఒకవైపు కనిపించింది. అంటే సరౌండింగ్స్ లో ఉన్నటువంటి స్థానికులు కూడా ఒక్కసారిగా ఏదో జరిగింది అని చెప్పి బయటకు రావటం అనేది, అంటే ఆ బ్లాస్టింగ్ లో ఉన్నటువంటి నిప్పు కణికలు కావచ్చు, అదంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఏదో జరిగింది అని చెప్తున్నారు. అలాగే స్థానికులు కూడా ఒకవైపు ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ये ब्लास्ट किया गया है, बाकायदा इसको दबाया जा रहा है
कि ये शॉर्ट सर्किट में मैं पूछना चाहती हूँ कि एक बार हम देते हैं उनको 20-25 आप करके बताइए, और जो कंप्रेसर बता रहे कंप्रेसर कितना ज़्यादा जलता है वो भी आप करके बताएं कि कंप्रेसर नहीं जलता है। ये ब्लास्ट होने की वजह से यहाँ से शटर उछल के 800 फीट पे जाके वो मकान पे लग के नीचे गिरा, अभी भी पड़ा है वहाँ पर 100 फीट। उसके बाद यहाँ से 3 किलोमीटर तक लोगों के इतना सीलिंग चले जबरदस्त धमाका है कि वो अभी भी दहशत में है। इस एरिया में पूरा धमाका बचा है। शिवापुरा लास्ट में जाने के बाद वो निकला, वहाँ बैठ गया, और उसके बाद में पुलिस कोई वो चीज़ नहीं है, उसको यही बनाया जा रहा है, ये गलत है। हमारे साथ न्याय देना। और जो मुझे शक है, एक कार्तिक लड़का है, वो आया था, वो शायद हॉस्पिटलाइज भी है या क्या है नहीं मालूम, वो आके गया, राउंड करके गया, और उसके ऊपर डाउट है। अगर उसको पकड़ा जाए तो पूरी चीज़ें से इसकी इंक्वायरी सही हो, वरना फिर इसके लिए जो भी होगा। कमिश्नर सज्जनार जी बहुत बढ़िया है, मैं उनके ऊपर उनसे भी अभी मिलूंगी जाके, और उसके बाद मैं यहाँ के जो भी है उनसे मिल करके सीबीआई को चाहूँगी कि वो सही न्यायिक जांच हो। इसका मैं चाह रही हूँ, क्योंकि एक जान चली गई, 3 जानें गई हैं। ये ब्लास्ट రైట్, చూస్తున్నా కదా స్థానికులు చెప్తున్నటువంటి ఆ మాటలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఆ టైంలో ఎవరో అనుమానాస్పదంగా కనిపించారు. ఒక్కసారిగా మనము అంటే అటువంటి సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఇదంతా జరిగింది అని వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అతను ఖచ్చితంగా విచారించాలి, దీని గురించి విచారించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మేము వాళ్ళని అతన్ని గుర్తుపడతామని కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకసారి బాంబు బ్లాస్టింగ్ అనేది మనం చూస్తే, అంటే ఒక బాంబుతోనే అది ఒక ఎల్ఈడి బాంబుతోనే అది సాధ్యం జరుగుతుంది. 3 ఫీట్ల గుంతలోకి వెళ్ళటం అనేది డిటోనేటర్ లేదా ఎల్ఈడి వల్లే ఇలాంటిది జరుగుతోంది అని ఒకవైపు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఇటు కంప్రెషర్ పేలుడు అని ఏదైతే చెప్తూ ఉన్నారో, ఈ సిసి ఫుటేజ్ తర్వాత కంప్లీట్ గా ఒపీనియన్ అయితే చేంజ్ అయిపోయింది. దాని మీద ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే అన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి సిబిఐ అయితే ఎంక్వైరీ చేయాల్సింది అని ఒకవైపు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సిసి ఫుటేజ్ తర్వాత ఖచ్చితంగా దీని గురించి అలర్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక బాంబు ట్విస్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఏరియా ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఖచ్చితంగా అక్కడే ప్లాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. స్థానికుల ప్రకారం మనం చూసుకుంటే గనక ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగా జరిగింది అని చెప్పారు. ఇంతకుముందు మాత్రం ఒకవేళ కంప్రెషర్ గనక ఉండుంటే ఖచ్చితంగా ఇలాంటిదైతే జరిగి ఉండేది కాదు. ఒక కంప్రెషర్ కి టెక్నికల్ గా చూసుకున్నా కూడా అంత పవర్ అయితే ఉండదు. ఇది ఖచ్చితంగా టెర్రరిస్టుల కుట్ర అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రకారంగా చూసుకుంటే గనక ఖచ్చితంగా దీని గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మనం చూస్తే కంప్రెషర్స్ కంటిన్యూస్ గా పేలుతూ ఉండడం అనేది అసాధ్యం, ఎప్పుడు ఎక్కడ ఏ రోజు కూడా జరగని పరిస్థితి సంఘటన కాబట్టి మరి ఈ కంప్రెషర్ పేలుడు అని చెప్తున్నటువంటి మాటల వెనుక వాస్తవం ఉందనేది మాత్రం ఈ సిసి ఫుటేజ్ తర్వాత మనకి అర్థమవుతుంది. ఇది ముమ్మాటికి మరి తప్పులాగానే చూడాలి మనము. ఒక్కసారిగా ఆ షట్టర్ ఎగిరిపడటము, అక్కడ బాంబ్ బ్లాస్ట్ లో జరుగుతున్నటువంటి ఆ ప్రెషర్ కి ఉన్నటువంటి అక్కడ ఏవేవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్ లో ఎగిరిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షట్టర్లు కూడా ఎగిరిపడిపోతున్నారు. షట్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది షాప్ కి సంబంధించి మనందరికీ తెలుసు. అది బాంబ్ కి సంబంధించి బ్లాస్టింగ్ అయితేనే ఇలా జరుగుతుంది. అంటే దాంట్లో ఏ మెటీరియల్ ఎంత పవర్ఫుల్ మెటీరియల్ ఉంటే కానీ ఆ భూమి గుంత లోపలికి వెళ్ళిపోవటం